అందరికీ హాయ్, వెల్కమ్ టు ఆర్టిజన్ యూట్యూబ్ ఛానల్. ప్రీమియర్ ప్రో క్లాసెస్ స్టార్ట్ చేసావు, బాగానే ఉంది, ఎందుకు రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు అనే కదా మీ డౌట్. యాక్చువల్లీ నేను వారానికి 3 వీడియోలు చేద్దామని అనుకున్నా, కానీ మీరు వీడియోస్ని సరిగ్గా చూడట్లేదని అర్థమైపోయింది. ఎందుకంటారా, నా సబ్స్క్రైబర్స్ ఏమో 4000+ ఉన్నారు, బట్ వ్యూస్ ఏమో 500 దగ్గర ఆగిపోతున్నాయి. ఆ 500 మెంబర్స్ కూడా నా సబ్స్క్రైబర్సా లేదా కొత్త వాళ్ళ అనేది అర్థం కావట్లేదు. అందుకే మీకు ఒక టెస్ట్ పెడతాను. నిజంగానే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. అలా ఈ వీడియోస్కి ఎన్ని లైక్స్ వస్తే అంతమంది నా సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూస్తున్నారని నాకు క్లారిటీ వస్తుంది. ఐడియా అదిరిపోయింది కదా, ఖచ్చితంగా లైక్ చేయండి ఇఫ్ యు ఆర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. ఇకపోతే ఈ వీడియోని ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ కానీ లేదా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ చూస్తున్నట్లయితే, నేను రీసెంట్గా ఎడిటింగ్ సర్వీసెస్ స్టార్ట్ చేశాను, అది కూడా లో ప్రైసెస్కి. తక్కువలో మీకు ఎడిటింగ్ సర్వీసెస్ కావాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే ఒకరే కంటెంట్ క్రియేట్ చేసి ఒకరే ఎడిటింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే ఎడిటింగ్ చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారంటే మీరు ఒక్క రోజులో చాలా కంటెంట్ రెడీ చేసుకోవచ్చు, చాలా వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు టైం సేవ్ చేయడం కోసమే ఈ సర్వీసెస్ స్టార్ట్ చేశాను. దీనివల్ల మీకు 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, మీకు లో ప్రైసెస్కే క్వాలిటీ ఎడిటింగ్ వస్తుంది. 2, మీ టైం అనేది సేవ్ అయిపోతుంది. అప్పుడు మీరు ఓన్లీ మీ వీడియోస్ మీద మాత్రమే ఫోకస్ చేయొచ్చు. నా సైడ్ నుంచి కంటెంట్ క్రియేటర్స్కి ఇది ఒక సపోర్ట్ అనమాట. సో ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇక మొదలెడదామా. సో లాస్ట్ వీడియోలో మనం ప్రీమియర్ ప్రో ఇంటర్ఫేస్ గురించి అండ్ ప్యానెల్స్ గురించి అండ్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఆర్గనైజింగ్గా పెట్టుకోవాలని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ గురించి చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి. దానికోసం ముందుగా ఏం చేస్తారంటే, ఇక్కడ పైన ఎడిటింగ్ అని ఉంది కదా, ఎడిట్ అని ఉంది కదా, దానిలోకి వెళ్ళండి. అక్కడ మీరు కిందకు వచ్చారంటే ఇక్కడ మీకు లాస్ట్లో ప్రిఫరెన్స్ అని ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేయగానే తర్వాత మీరు ఇలా రైట్కి వచ్చారంటే ఇక్కడ పైన మీకు జనరల్ అని ఉంటుంది. సో జనరల్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో కొన్ని సెట్టింగ్స్ని మనం చేంజ్ చేయాలి, అప్పుడే మనకు ఈ సాఫ్ట్వేర్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను ఏ సెట్టింగ్ అయితే చేస్తున్నానో మీరు కూడా అదే సెట్టింగ్స్ని పెట్టుకోండి. సో ముందుగా ఇక్కడ ఏంటంటే, ఇక్కడ జనరల్ అని ఉంది కదా, జనరల్లో ఇక్కడ షో హోమ్ అని పెట్టుకోండి. తర్వాత ఇది ఉంది కదా వెన్ ఓపెనింగ్ ప్రాజెక్టు, సో ఇది కూడా షో ఓపెన్ డైలాగ్ అని ఉంది, ఇది పెట్టుకోండి. అలాగే ఇక్కడ డబుల్ క్లిక్ అని ఉంది కదా, సో దాన్ని ఇక్కడ ఏం చేస్తారంటే ఓపెన్ ఇన్ ప్లేస్ అని పెట్టుకోండి, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ప్లస్ కంట్రోల్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ న్యూ ట్యాబ్లో పెట్టుకోండి. సో అలాగే ఇక్కడ ప్లస్ ఆల్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ ఇన్ న్యూ విండో అని ఉంది, అది పెట్టుకోండి. అలాగే కింద ఇక్కడ డబుల్ క్లిక్ అని ఉంది కదా, దాన్ని ఓపెన్ న్యూ ట్యాబ్లో పెట్టుకోండి, ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ ప్లస్ ఆల్ట్ అని ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే ఓపెన్ ఇన్ న్యూ విండో అని పెట్టుకోండి. అలాగే ఇక్కడ కింద అపీరియన్స్ ఉంది కదా, దానిలోకి వచ్చేయండి. సో జనరల్గా ఇది ఏంటంటే ఇక్కడ బ్రైట్నెస్ అని ఉంది కదా, సో బ్రైట్నెస్ ఒకసారి చూడండి, దీన్ని ఇలా మూవ్ చేస్తున్నాడు ముందరికి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఈ బ్యాక్గ్రౌండ్ చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం బ్రైట్గా వస్తుంది కదా. సో మనకు ప్రీమియర్ ప్రోలో కొంచెం డార్క్ కావాలనుకుంటే ఇలా డార్క్గా పెట్టుకోవచ్చు, లేదా ఫుల్ బ్రైట్నెస్ కావాలనుకుంటే ఇలా బ్రైట్గా పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేనైతే ఏం చేస్తానంటే డిఫాల్ట్ ఉంది కదా, డిఫాల్ట్లో పెట్టుకుంటాను. సో ఇలా ఉంటుందన్నమాట. సో అలాగే కింద ఇక్కడ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ ఉంది కదా, సో దాన్ని చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ శాంపుల్ అని ఉంది కదా, దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో నేను ఇక్కడ తగ్గిస్తున్నట్టయితే ఇక్కడ కూడా డార్క్ వచ్చింది. ఇప్పుడు దీన్ని పెంచుతున్నా చూడండి. సో నేను ఇక్కడ పెంచగానే ఇక్కడ శాంపుల్ అనేది ఎంత లైటింగ్ వచ్చిందో చూడండి. సో మనకు ఇలా డార్క్ కావాలా బ్రైట్ కావాలని పెట్టుకోవడానికి ఇక్కడ మనం చేంజ్ చేసుకోవాలి. నేను డిఫాల్ట్లో పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఫోకస్ ఇండికేటర్స్ ఉంది కదా, ఇక్కడ పైన అక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి. సో నేను ఇక్కడ దీన్ని తగ్గించగానే ఇక్కడ బాక్స్ చుట్టుపక్కల ఉండే బాక్స్ షేప్ మొత్తం డార్క్ అయింది. అలాగే ఇప్పుడు దీన్ని పెంచుతున్నా చూడండి, ఇది పెంచగానే ఇక్కడ బాక్స్ మొత్తం లైటింగ్ వచ్చిందనమాట. సో మనకి ఇది పెద్దగా అవసరం లేదు, పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ దీన్ని డిఫాల్ట్లో పెట్టుకోండి. సో ఈ 3 సెట్టింగ్స్ని మీరు డిఫాల్ట్లో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నెక్స్ట్ ఆడియో ఉంది కదా, ఇది మనకు పెద్ద అవసరం లేదు. ఇక్కడ ఆడియో హార్డ్వేర్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీకు డిఫాల్ట్ ఇన్పుట్ అని ఉంది కదా. సో ఈ డిఫాల్ట్ ఇన్పుట్ అంటే ఏంటంటే, జనరల్గా మనము ఇన్పుట్ లైక్ మనం ఒక ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో ఒక డబ్బింగ్ కానీ లేదా ఏదైనా వాయిస్ రికార్డ్ చేయాలని అనుకుంటాము కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఇక్కడ ప్రజెంట్ జనరల్గా మనం ల్యాప్టాప్కి కానీ లేదా మన పీసీకి కానీ డబ్బింగ్ చెప్పడం కోసం లేదా వాయిస్ ఓవర్ ఇవ్వడం కోసం మనం కొన్ని మైక్స్ అనేది కనెక్ట్ చేస్తాం కదా. సో మనం మైక్స్ని కనెక్ట్ చేసినప్పుడు ఆ మైక్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో డిఫాల్ట్ ఇన్పుట్ ఉంది కదా, మీరు ఒక ఇయర్ ఫోన్ పెట్టినా కూడా ఇక్కడ మీకు అది చూపిస్తుంది అనమాట. ఎందుకంటే దాంతో కూడా మైక్ ఉంటుంది కదా. సో అవి మొత్తం డీటెయిల్స్ మొత్తం మీరు పాడ్కాస్ట్ మైక్ పెట్టినా సరే లేదా డబ్బింగ్ మైక్ పెట్టినా సరే, ఏ మైక్స్ పెట్టినా సరే మీకు ఇక్కడ షో అవుతుంది అనమాట.
ఇక్కడ షో అయినప్పుడు మనం ఏం చేయాలంటే, సో నాకైతే ఇక్కడ నేనేం మైక్స్ కనెక్ట్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ పెద్దగా చూపించట్లేదు. జనరల్గా నాకు ఇది సిస్టమ్ డిఫాల్ట్ అని ఉంది, అంటే మైక్రో యారే ఇంటెల్ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ అని ఉంది. సో ఇదేంటంటే ఆటోమేటిక్గా నా ల్యాప్టాప్ది అనమాట. సో ఇది డిఫాల్ట్గా ఇది వచ్చేసింది. బట్ మీరేం చేస్తారంటే, మీరు ఏదైనా డబ్బింగ్ చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మీకు వస్తుందన్నమాట. లైక్ బోయా వాడుతున్నట్లయితే బోయా మైక్ అని వస్తుంది, లేదా వేరే జబ్రానిక్స్ అయితే జబ్రానిక్స్ అని వస్తుంది. ఇలా చాలా రకాలు ఉంటాయి. అందులో మీరు ఏ దాంతో అయితే డబ్బింగ్ చెప్పాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలా మీరు డిఫాల్ట్ ఇన్పుట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిఫాల్ట్ అవుట్పుట్ అని ఉంది. సో డిఫాల్ట్ అవుట్పుట్ అంటే ఏంటంటే, మనం జనరల్గా ఒక వాయిస్ని డబ్బింగ్ చెప్పడం కోసం ఇన్పుట్ని సెట్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఆ ఇన్పుట్ని మనం వినాలనుకుంటున్నాం. సో మనం దాన్ని ప్రీమియర్ ప్రోలో ప్లే చేసినప్పుడు ఆ వాయిస్ అనేది మనకు దేంతో రావాలి, మన హెడ్ఫోన్స్లో రావాలన్నా, లేదా స్పీకర్ నుంచి రావాలన్నా, లేదా ఇంకొక స్పీకర్ నుంచి రావాలన్నా అనేది మనకు డీటెయిలింగ్గా ఉండడం కోసం ఇక్కడ డిఫాల్ట్ అవుట్పుట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఆప్షన్లు ఉంటాయి. నా ల్యాప్టాప్కి అయితే ఏది కనెక్ట్ చేయలేదు కాబట్టి నాకు చూపించట్లేదు. సో మీరైతే హెడ్ఫోన్స్ కానీ లేదా మైక్ కానీ ఏదైనా కనెక్ట్ చేసుకోండి. మీకు ఇక్కడ ఖచ్చితంగా 2-3 ఆప్షన్స్ చూపిస్తాయి. అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇక్కడ ఇయర్ ఫోన్స్ అని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆ ఆడియో అనేది అవుట్పుట్ అంటే ప్లే అనేది మీ ఇయర్ ఫోన్ అని ప్లే అవుతుంది. లేదా ఇప్పుడు స్పీకర్ ఉంది కదా, స్పీకర్లో సెలెక్ట్ చేసుకున్నామంటే స్పీకర్ నుంచి, అంటే మన ల్యాప్టాప్ స్పీకర్లో నుంచి ఆడియో అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఆటో సేవ్ అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, జనరల్గా మనము సిస్టంలో ఎడిటింగ్ చేసేటప్పుడు, అంటే ల్యాప్టాప్లో అయితే అది వేరే విషయం అనుకోండి. ల్యాప్టాప్ ఏంటంటే కరెంట్ పోయినా కూడా మనకు ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మనం మేనేజ్ చేయొచ్చు. బట్ పీసీలో అలా కాదు, మనం ఎడిటింగ్ చేస్తుండగా సడన్గా కరెంట్ పోతుంది. సో చాలామంది యూపీఎస్ వాడుతూ ఉంటారు, వాళ్ళకేం ప్రాబ్లం కాదు. బట్ కొంతమంది ఏది వాడుకుంటూ ఉంటారు కదా బ్యాకప్ కోసం, అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, జనరల్గా వాళ్ళు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కంట్రోల్-S ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట. కంట్రోల్-S ఏంటంటే సేవ్ అవుతూ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ అనేది. అలా కాకుండా సింపుల్గా దీంతో ఆటో సేవ్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే, ఇక్కడ ఆటోమేటికలీ సేవ్ ఎవ్రీ అని ఉంది కదా, ఇక్కడ మీరు 2 అని పెట్టుకోండి. సో ఆటోమేటికలీ సేవ్ ఎవ్రీ 2 minutes అనమాట. అండ్ మ్యాక్సిమం ప్రాజెక్ట్ వెర్షన్ ఉంది కదా, దీన్ని 5000 పెట్టుకోండి వాల్యూని. సో ఇక్కడ ఆటోమేటికలీ సేవ్ ప్రాజెక్ట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ ఇవ్వండి. ఇట్లా క్లిక్ ఇస్తేనే ఇది మీకు ఎనేబుల్ అవుతుంది. సో మీరేం చేస్తారంటే, ఆటోమేటికలీ సేవ్ ఎవ్రీ 2 minutes. సేవ్ ఎవ్రీ 2 minutes అంటే మీనింగ్ ఏంటంటే, మీరు కంట్రోల్-S ప్రెస్ చేసినా చేయకున్నా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో ప్రీమియర్ ప్రోలో అది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ సేవ్ అయిన ప్రాజెక్టు ఇక్కడ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది అన్నారు కదా, మరి అది ఎక్కడ సేవ్ అవుతుంది అని. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఫైల్లోకి రండి. ఫైల్లోకి వచ్చిన వెంటనే డెమో ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్లో మనం సేవ్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని. సో మీరు కొంచెం పైన గమనించారంటే, ఇక్కడ అడోబ్ ప్రీమియర్ ప్రో ఆటో సేవ్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేశారంటే చూడండి, మీకు ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ప్రాజెక్ట్సే అనమాట. ఎవ్రీ 2 minutes అని చెప్పాను కదా, అట్లా ఎవ్రీ 2 minutesకి ఒకసారి నేను రికార్డ్ చేస్తున్నప్పటి నుంచి ఇలా ఇవన్నీ సేవ్ అయినాయి అనమాట. సో మీకు సడన్గా కరెంట్ పోయినా కూడా మీరు సింపుల్గా ఇక్కడ చూడండి, ఈరోజు డేట్ ఎంత, 5వ తేదీ కదా. సో మే 5/5/2026 6:55కి ఇక్కడ ప్రాజెక్ట్ సేవ్ అయింది. సో ఇంకొక 2 minutes తర్వాత ఇక్కడ 6:57కి ఇంకొక ఫైల్ క్రియేట్ అవుతుంది. సో ఇంకొక 2 minutes తర్వాత మళ్ళీ ఇక్కడ 6:59కి ఒకటి క్రియేట్ అవుతుంది. తర్వాత 7:01 ఇంకోటి క్రియేట్ అవుతుంది. సో అలా మనకు కరెంట్ పోయినా కూడా మనకు ఇక్కడ 2 minutesకి ఒకసారి ఇలా సేవ్ అవుతుంటే, మన కరెంట్ పోయినా కూడా మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని ఇక్కడికి వచ్చి మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రాఫిక్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్ పారాగ్రాఫ్ డైరెక్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు లెఫ్ట్ టు రైట్ అని పెట్టుకోండి, ఓకేనా. అండ్ అలాగే కింద మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మీడియా క్యాచీ అని ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. సో ఈ మీడియా క్యాచీ అంటే ఏంటంటే, మనం జనరల్గా ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేసినప్పుడు అవి మన C ఫోల్డర్లో క్రియేట్ అవుతుంటాయి కదా. సో ఆ క్యాచీ ఫైల్స్ మొత్తం అనేది మన C ఫోల్డర్లో క్రియేట్ అవుతాయి అన్నమాట. దాన్ని మనం డిలీట్ చేయాలనుకుంటే సింపుల్గా, అంటే ఆ క్యాచీ ఫైల్స్ మనకు వద్దనుకుంటే సింపుల్గా ఇక్కడ మనం డిలీట్ చేసుకోవచ్చు. లేదు అది ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలంటే మీరు ఇక్కడ ఆటోమేటికలీ డిలీట్ క్యాచీ ఫైల్స్ ఓల్డర్ దెన్ డేస్ అని ఉంది కదా, ఈ డేస్ని మీరు 30 అని పెట్టుకోండి. అంటే ఇక్కడ మీరు డిలీట్ చేసినా చేయకున్నా ఆ క్యాచీ ఫైల్స్ అనేవి ఆటోమేటిక్గా 30 days లోపు డిలీట్ అయిపోతాయి. 30 days తర్వాత ఆ క్యాచీ ఫైల్స్ అనేవి 30 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఆటోమేటిక్లీ డిలీట్ ఓల్డెస్ట్ క్యాచీ ఫైల్స్ వెన్ క్యాచీ ఎక్సీడ్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు 46 GB అని పెట్టుకోండి. ఎందుకంటే మీ లిమిట్ అనేది ఎంత ఉందో అంతే పెట్టుకోండి. నాకైతే 46 GB వరకు క్యాచీ ఫైల్స్ ఉంటే పర్లేదు.
సో 46 GB కంటే ఎక్కువ క్యాచీ ఫైల్స్ వచ్చాయంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో ఈ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇవి పెట్టుకోండి. క్యాచీ ఫైల్స్ ఉన్నా ఏం పర్లేదు, ప్రాబ్లం కాదు. బట్ మనకి ఎందుకు ఆ క్యాచీ ఫైల్స్ అని చెప్పి అవి అనవసరంగా ఉండే దాన్ని డిలీట్ చేసుకోవడం కోసమే ఈ సెట్టింగ్స్ అనమాట. సో తర్వాత ఇక్కడ కింద మెమరీ ఉంది కదా, ఆ మెమరీలోకి వచ్చేయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనరల్గా ఇన్స్టాల్డ్ ర్యామ్ ఉంది కదా, ఈ ఇన్స్టాల్డ్ ర్యామ్ ఏంటంటే మన సిస్టంలో ఎంతైతే ర్యామ్ ఉందో అది ఇక్కడ టోటల్ ర్యామ్ ఇక్కడ చూపిస్తుంది. సో నా ల్యాప్టాప్లో 16 GB ర్యామ్ ఉందన్నమాట, అది ఇక్కడ మీకు షో అవుతుంది. సో ఈ ర్యామ్ రిజర్వ్డ్ ఫర్ అదర్ అప్లికేషన్స్ ఉంది కదా, అంటే ఏంటంటే ఈ 16 GBలో 4 GB వచ్చేసి ప్రీమియర్ ప్రో కాకుండా వేరే సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా యాప్స్ నా ల్యాప్టాప్లో, దానికి 4 GB కేటాయించింది అనమాట ఇది. సో ఇక్కడ కింద ర్యామ్ అవైలబుల్ ఫర్, ఇక్కడ ప్రీమియర్ ప్రో అనేది హైలైట్ అయింది కదా. సో ఇక్కడ హైలైట్ ఎందుకు అయిందంటే ఇక్కడ మనము ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంది, చాలా ఉన్నాయి, అడోబ్కి సంబంధించినవి చాలా ఉన్నాయి. సో ఇందులో ప్రీమియర్ ప్రో అంటే ప్రీమియర్ ప్రో ఒక్క సాఫ్ట్వేర్కే ఇక్కడ 12 GB కేటాయించింది. అంటే ఇక్కడ ఇన్స్టాల్ ర్యామ్లో 16 GBలో 12 GB మనం ప్రీమియర్ ప్రోకి కేటాయించాము, 4 GB అదర్కి కేటాయించాము, అదర్ అప్లికేషన్స్కి. లేదు మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు 3 ఇచ్చారంటే ఆటోమేటిక్గా కింద 13 అని వస్తుంది. సో మీరు ఇక్కడ 4 ఇచ్చారంటే కింద ఆటోమేటిక్గా 12 వస్తుంది. మీరు ఇక్కడ 5 ఇచ్చారంటే కింద ఆటోమేటిక్గా 11 వస్తుంది. ఇది ఎంత కావాలనేది మీరు ఇక్కడ డిసైడ్ చేయాలన్నమాట. సో నేనైతే నా దానికి 12 GB ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ 4 అని పెడుతున్నాను. అంటే అదర్ అప్లికేషన్స్కి నేను 4 GB కేటాయించాను, ప్రీమియర్ ప్రోకి మాత్రం 12 GB ర్యామ్ కేటాయించాను. సో ఇలా అన్నమాట. సో మిగతా సెట్టింగ్స్ అని ఇలానే పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్లేబ్యాక్ అనమాట. సో ఈ ప్లేబ్యాక్ ఏంటంటే చాలామంది ఎడిటింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఒక్క మానిటర్నే కాకుండా ఎక్స్ట్రా మానిటర్ని వాడుతూ ఉంటారు. అంటే ఎట్లంటే పైన ఒక మానిటర్ పెట్టుకొని ఒక ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేస్తూ ఆ ఎడిటింగ్లో ఉండే ప్రోగ్రామ్ ప్యానెల్ని మానిటర్లోకి తీసుకొచ్చి కింద ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. సో మనకు ఇక్కడ కనిపించేది ప్రీమియర్ ప్రోలో చేసేటప్పుడు మానిటర్ కొంచెం చిన్నగా కనపడుతుంది కాబట్టి ఆ వీడియోలో మనకు పెద్ద కనపడాలంటే సపరేట్గా మానిటర్లు పెట్టుకొని చేస్తారనమాట. ఆ మానిటర్లని కనెక్ట్ చేయడానికి మనకి ఈ ప్లేబ్యాక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ముందుగా మీరు ఒక మానిటర్ని కనెక్ట్ చేయాలి. సో నా దగ్గర అయితే ఇది ఒక మానిటర్ ఉందన్నమాట. సో నా ల్యాప్టాప్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేంటంటే ఈ మానిటర్ని దీన్ని కనెక్ట్ చేయాలి. సో దానికి ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఈ కేబుల్ ఉంటుంది, ఈ కేబుల్ చూసారు కదా, ఈ కేబుల్ ఉంటుంది HDMI కేబుల్. సో దీన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనెక్ట్ చేయాలన్నమాట. సో నేనైతే కనెక్ట్ చేస్తున్నాను చూడండి. సో మీరు ఇలా ఇక్కడ కనెక్ట్ చేయగానే మీకు ఇలా కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఇది కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ అనేది కాపీ అయిపోయింది చూడండి. సో ఇక్కడైతే ఏమైతే వస్తుందో ఇక్కడ కూడా అదే షో అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా అంటే ఇక్కడ ప్రోగ్రామ్ ప్యానల్ ఉంది కదా, ఫర్ సపోజ్ ఇక్కడ ఒక వీడియో ఉందన్నమాట, దీన్ని నేను ఇక్కడికి లాక్కొస్తాను, కింద టైమ్లైన్లోకి లాక్కొస్తున్నాను ఇలా. సో ఇలా లాక్కొచ్చినప్పుడు ఇది ఈ ప్యానల్ ఉంది కదా, ఈ ప్యానల్ వచ్చేసి ఇక్కడ పైన రావాలని కోరుకుంటున్నాను. బట్ ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ కింద అయితే ఏదైతే ఉందో పైన కూడా అదే ఉందన్నమాట, సేమ్ అలానే ఉంది. సో నాకైతే ఇలా వద్దు, నాకు ఓన్లీ ఈ ప్యానల్ ఒక్కటి ఇక్కడ రావాలనుకుంటాను. సో దీనికోసం నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లోజ్ చేయండి. మీరు రైట్ క్లిక్ ఇచ్చారంటే మీకు ఇక్కడ డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఆ డిస్ప్లే సెట్టింగ్ని క్లిక్ చేయండి. సో చేశారంటే మీకు ఇక్కడ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డూప్లికేట్ డిస్ప్లేస్ అని ఉంది కదా, ఇక్కడ డూప్లికేట్ అంటే ఇక్కడ కింద అయితే ఏదైతే వస్తుందో సో పైన కూడా అదే డూప్లికేట్ వస్తుందన్నమాట. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఎక్స్టెండ్ డిస్ప్లేస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ ఇచ్చారంటే మీకు ఇలా ఒక ఆప్షన్ వస్తుంది. మీరు ఏం చేయాలంటే సింపుల్గా కీప్ చేంజెస్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేయగానే మీకు ఇలా వస్తుందన్నమాట. చూడండి పైన ఏం లేదు, కింద ఇలా ఉంది. సో నేను దీన్ని ఇలా చేసి ఇప్పుడు చూడండి, ఇప్పుడు కింద ఇది ప్రీమియర్ ప్రో ఉంది, బట్ పైన మాత్రం ఏం లేదు. సో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎడిటింగ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్లేబ్యాక్ని సెలెక్ట్ చేసుకోండి. సో ప్లేబ్యాక్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అడోబ్ అని ఉంది కదా, అడోబ్ మానిటర్ అని. సో చూడండి మీకు ఇక్కడ చేయకముందు ఇక్కడ నార్మల్గా ఉంది. ఇప్పుడు చూడండి ఏమవుతుందో, ఇక్కడ అడోబ్ ఉంది కదా, దీన్ని మార్క్ ఇవ్వండి అండ్ దీన్ని కూడా మార్క్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓకే ప్రెస్ చేయండి. సో మీరు ఇక్కడ ఓకే ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ అనేది ఇక్కడ వచ్చేసింది చూడండి. అంటే ఏంటంటే ఇలా ఉంటే మనకు ఎడిటింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే
ఈ ఒక్క చిన్న ల్యాప్టాప్లో ఈ చిన్న స్క్రీన్లో మనం చూసుకుంటే ఎడిటింగ్ చేయలేం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ టైం లైన్ని కొంచెం పెద్దగా చేసుకొని ఇక్కడ మానిటర్ చేసుకుంటూ ఇక్కడ హ్యాపీగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఈ టైం లైన్ అనేది పెద్ద కావాలనుకోండి, ఇక్కడ కీబోర్డ్లో ఇది ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. సో దీన్ని ప్రెస్ చేయగానే ఇది పెద్దగా అవుతుంది. సో మనకు హ్యాపీగా ఇక్కడ నుంచి కావాల్సినట్టు ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో టైం లైన్ ఇలా ఉంటుంది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో చూసారా, ఇలా మనం నీట్గా జాగ్రత్తగా ప్రతి షాట్ని చూసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ముందే చెప్తున్నా, ఈ రెండు టిక్ చేస్తేనే మీకు పైన డిస్ప్లే అవుతుంది అనమాట ఇది మానిటరు. ఆ తర్వాత వచ్చేసి టైం లైన్ ఉంది కదా, దాన్ని ఏం చేస్తారంటే ఈ సెట్టింగ్స్ మొత్తం యాజ్ టీజ్గా పెట్టుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ ట్రిమ్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ట్రిమ్ కూడా ఏంటంటే ఇక్కడ 5 పెట్టుకోండి, కింద 100 పెట్టుకోండి. దీని తర్వాత ఏంటంటే ఇక్కడ ఓకే అనేది కదా, ఓకేని క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి సెట్టింగ్స్ మొత్తం. సో ఈ సెట్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఆటో సేవ్ అనమాట. ఏది చేంజ్ చేసుకున్నా చేంజ్ చేయకపోయినా కూడా ఈ ఆటో సేవ్ అనేది ఖచ్చితంగా మీరు కనీసం వారానికి ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పీసీ వాడుతున్నట్లయితే సడన్గా కరెంటు పోతే మీరు అప్పటిదాకా కష్టపడి చేసుకున్న ప్రాజెక్ట్ మొత్తం ఎగిరిపోతుంది. అలా కాకుండా ఈ ఆటో సేవ్ని సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు హ్యాపీగా కరెంటు పైన కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ధైర్యంగా ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ సెట్టింగ్స్ మాత్రం రెగ్యులర్గా చెక్ చేసుకోండి. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.